ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చిన అడ్వైజ్ ఏంటి? అంటే ఎలా పోలీసింగ్ ఉండాలి, ప్రజల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉండాలి? అంటే పోలీస్ అనగానే మధ్యలో ఉండాలి, బ్రెయిన్ కాకుండా. నేను మొట్టమొదటి ఒకటి చెప్తాను, మన పర్సనల్ లైఫ్ ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. పోలీస్ డిపార్ట్మెంట్లో బ్యాలెన్స్ అనేది తప్పిందంటే చాలా సమస్యలు వస్తాయి. మనం అనుకోవచ్చు ఫ్యామిలీ నాకు అంత ఇంపార్టెంట్ కాదు, పని ఒకటే చేసుకుంటానని. బట్ ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు డిస్టర్బ్ అవుతారో, ఎప్పుడైతే మీకు సమస్యలు వస్తాయో అది మీ పనిపైన ప్రభావం చూపిస్తుంది. అందుకే నేను ఐ హ్యావ్ ఆల్వేస్ టోల్డ్ మై ఆఫీసర్, ఇన్స్పెక్టర్స్తో కానీ డీసీపీస్తో కానీ నా దగ్గర పనిచేసిన ఆఫీసర్ అందరికీ తెలిసే విషయం, ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటాను, మీరు జీవితాన్ని సమాన భాగాలు 3 భాగాలుగా చూడాలి. ఒకటి వచ్చి యువర్ ప్రొఫెషనల్ సెల్ఫ్, అంటే మీరు ఉద్యోగం చేయడం కోసం మీకు సరైన నాలెడ్జ్ ఉండాలి, దాని గురించి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, మీకు కర్తవ్యం పట్ల నిష్ఠ ఉండాలి, దీక్ష ఉండాలి, ఇవన్నీ ఉండి సామర్థ్యం కూడా మీరు పెంపొందించుకోవాలి, సక్రమంగా పనిచేయాలి. 1/3 అంటే 7-8 గంటలు పనిచేస్తే చాలు రోజుకు. ఏ పోలీస్ ఉద్యోగం అయినా సరే మీకు ఏదో స్పెషల్ అకేషన్స్ తప్ప మిగతా టైంలో 7-8 గంటలు మీరు సక్రమంగా పనిచేసుకుంటే ఏ ఉద్యోగమైనా బాగా చేసుకోగలుగుతారు. సెకండ్ 1/3 ఈజ్ యువర్ పర్సనల్ సెల్ఫ్, అంటే మీకు మీ ఇంట్రెస్ట్ ఉంటాయి. గేమ్ స్పోర్ట్స్లో కావచ్చు, సినిమాలు చూడడం కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, పుస్తకాలు చదవడం కావచ్చు, రాయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, చదవడం కావచ్చు. మీ అభిరుచులు ఏవైతే ఉంటాయో దాన్ని కూడా సాక్రిఫైస్ చేయడం. మీ ఆరోగ్యం గురించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు మేబీ యూ వాంట్ టు టూర్ అండ్ విజిట్ లాట్ ఆఫ్ ఏరియాస్, దీనిపైన 1/3 ఫర్ యువర్ సెల్ఫ్, ఓన్ సెల్ఫ్ యూ షుడ్ డివోట్. థర్డ్ 1/3 ఈజ్ ఫర్ ద ఫ్యామిలీ, ఫ్రెండ్స్. యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్, యువర్ పేరెంట్స్, యువర్ బ్రదర్స్, యువర్ సిస్టర్స్, యువర్ క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళపైన అంతా కూడా మీరు 1/3 ఆఫ్ యువర్ ఎఫర్ట్ విల్ హ్యావ్ టు బి దేర్. 1/3 ఈ మీరు ఎప్పుడు సక్రమంగా చేసుకోగలుగుతారో లైఫ్ అనేది బ్యాలెన్స్లో ఉంటుంది. అందులో కెరీర్ అన్నది, నేను క్రికెట్ ఆడతాను, కెరీర్ అన్నది యూ కాంట్ టేక్ ఇట్ యాజ్ ఎ T20 మ్యాచ్, ఇట్స్ లైక్ ఎ టెస్ట్ మ్యాచ్. టెస్ట్ మ్యాచ్లో వచ్చిన ప్రతి బాల్ను కొట్టేయడానికి ట్రై చేయరు. ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు లేదు, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు డిఫెండ్ చేసుకోవాలి చూసుకొని యూ బిల్డ్ యువర్ దిస్ థింగ్ ఓవర్ 5. అలాగే మీ వృత్తి జీవితం కూడా మీరు 35-40 సంవత్సరాల పైన బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అదర్వైజ్ యూ విల్ బర్న్ అవుట్. ఉద్యోగం 24 గంటలు చేసుకున్న వాళ్ళు ఇటు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఒక ఫ్రెండ్ ఉండడు, ఒక ఇంట్రెస్ట్ ఉండదు, పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏం తెలియదు, మీకు వాళ్ళకి మధ్యలో అనుబంధం ఉండదు, అలాంటివి వస్తాయి. ఎక్కువ కుటుంబం అని వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దే వర్ కండెమ్డ్ ఇన్ ది సర్వీస్. కాబట్టి బ్యాలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇదొకటి. రెండవది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ వ్యక్తిగత సంబంధాలు అనేది చాలా ఇంపార్టెంట్. సమాజంతో సంబంధాలు అన్నది లేకుండా యాజ్ పోలీస్ ఆఫీసర్ యూ కెన్ నెవర్ సక్సీడ్. అండ్ ఒక వ్యక్తిని విలువ ఇవ్వగలగాలి మీరు. దీంట్లో ధనిక పేద అనేది డిఫరెన్స్ అనేది రాదు. రిచ్ మ్యాన్ ఇఫ్ హ్యాస్ లాస్ట్ 50 crores, ఏ పూర్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ 5,000 rupees. మీకు యూ కాంట్ సే దట్ 60 కోట్లు అతను పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ కేసు ఇంపార్టెంట్, 5,000 పోగొట్టుకున్న కేసు ఇంపార్టెంట్ అనేది కాదు. కొన్ని సందర్భాల్లో ఈ 5,000 వీళ్లకు ఎక్కువ వాల్యుబుల్, 60 కోట్ల దాంట్లో. నేను చాలా చూశాను వీళ్ళ సందర్భాల్లో. మర్డర్స్ జరిగినప్పుడు కూడా పెద్ద రాజకీయ నాయకుడు, వెరీ ఇంపార్టెంట్ మ్యాన్, వెన్ ఈ స్కిల్, వీ థింక్ దట్ అరే ఫ్యామిలీ అంతా ఏమైపోయింది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కానిస్టేబుల్ చనిపోయినప్పుడు కానిస్టేబుల్ భార్యకు ఆ కానిస్టేబుల్ జీవితం అంతే ఇంపార్టెంట్, యాజ్ మచ్ యాజ్ ఫర్ దట్ ఇంపార్టెంట్ లీడర్ ఫర్ హిజ్ వైఫ్, ఇజంట్ ఇట్? సో ఇది ఈ తారతమ్యాలు చూపించకుండా చేయగలిగితే. మూడవది, పోలీస్ డిపార్ట్మెంట్లో గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు చేరినప్పుడు ఒక్కటి మాత్రం చాలా రెండు విషయాలు స్పష్టంగా ఉండాలి. ఒకటి, ఎక్కడెక్కడ సహాయం చేయడానికి వీలవుతుందో ప్రతిఫలాపేక్ష లేకుండా నేను సహాయం చేస్తాను. భగవంతుడు మీకు ఇచ్చే విధంగా ఇస్తాడు. మీ పిల్లలు బాగుపడతారు, మీ జీవితం బాగుపడుతుంది, హాయిగా ప్రశాంతంగా ఉంటారు. బట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ సంబడి. యూ డూ ఇట్. Don't expect anything in return. You are getting your salary, you are getting all your facilities, social status, everything. That's why don't expect anything in return. I have seen officers who have chased money, who have gone and తప్ప వేరే ధ్యాసే ఉండదు. ఇంకా ఎవరు వ్యక్తి కలమడ్డాడంటే మీ నుంచి నాకేం వస్తుంది, చాలామంది ఉన్నారు. జీవితాల మొత్తం నాశనం చేసుకున్నారు. సో దాంట్లో కూడా వెళ్ళకూడదు. రెండవది, నిష్పక్షపాతంగా పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ముందు చెప్పాను మీకు, ఏ ప్రమాణం అయితే తీసుకుంటున్నామో
రాజ్యాంగబద్ధంగా రాగద్వేషాలకు అతీతంగా మానవ హక్కులను గౌరవిస్తూ తమపర భేదం లేకుండా నేను నా ఉద్యోగ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సక్రమంగా పనిచేయగలిగితే దట్స్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ దట్ యూ హ్యావ్ మేడ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఉద్యోగం అంటే ఒంటి మీద ఒకటి చెప్పి ముగిస్తాను. మీరు ఎలాగో సంస్కృతం శ్లోకాలు అన్నారు కాబట్టి, ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు జాయిన్ అయ్యారు, మీ లక్ష్యం ఏమిటి, మీ ఆదర్శం ఏమిటి అని. వ్యక్తికి ఒక లక్షణం, ఒక ఆదర్శం వదిలేయండి, పోలీస్ వ్యవస్థకు ఆదర్శం ఏమిటి అన్నది మీకు భారతంలో ఒక చోట దొరుకుతుంది. అది దానికి మించిన ఆదర్శం పోలీస్ డిపార్ట్మెంట్కి మోటో అంటూ ఉంటే దానికి మించింది లేదనిపిస్తుంది నాకు. అదేంటంటే మా అందరికీ తెలుసు, అందరం పౌరాణిక సినిమాలు చాలా చూసాము, రామాయణం భారతం అన్నీ చదువుకున్నాం, అంతా అయింది. ఇప్పుడు భారతంలో రాయబారం సీన్ వస్తుంది. రాయబారం కృష్ణ పరమాత్మ హస్తినకు వెళ్ళినప్పుడు విదురుని ఇంట్లో విడిది కదా, అంత ముందు రోజు వెళ్ళడం అక్కడ ఉండదు. మేము ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ముందు రోజు వెళ్ళి అలాగే దిగుతాం. ఆయన కూడా అదే చేశాడు ఆ రోజు. సో వెళ్ళినప్పుడు విదురుడు ధృతరాష్ట్రునికి ప్రధానమంత్రి, సలహాలు ఇవ్వాలి, రాజ్యం నడపాలి, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ బాధ్యతలన్నీ ఉంటాయి కదా. అందరూ ఆయన దగ్గర సలహాలు తీసుకుంటారు, కానీ ఆయన సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. బికాజ్ ఈజ్ ప్రధానమంత్రి. రాజు కూడా సలహాలు ఇవ్వలేడు, రాజు కూడా ఈయన సలహాలు ఇవ్వాలి. అటువంటి బ్యాక్గ్రౌండ్లో కృష్ణ పరమాత్మ స్వయంగా అక్కడ వెళ్ళి ఉన్నప్పుడు ఆయన విదురుడు అడుగుతాడు, ఆయనకున్న సందేహాలన్నీ ఈయన ద్వారా తీర్చుకోవాలని చెప్పి కృష్ణ పరమాత్మను అడుగుతాడు. అడిగిన చాలా అంశాల్లో ఒక అంశం ఏంటంటే ఆదర్శ రాజ్యం అంటే ఏమిటి అంటే, అప్పుడు కృష్ణ పరమాత్మ విదురునితో చెప్తారు, ఏ రాజ్యంలో అయితే ఒక యువతి సర్వాభూషితురాలై నిశి సమయంలో ఏ మగతోడు లేకుండా నిర్భీతితో పురవీధుల్లో సంచరించగలుగుతుందో ఆ రాజ్యం ఆదర్శ రాజ్యం. దీని డెవలప్మెంట్ గురించి చెప్పలేదు, ఇళ్ళ గురించి చెప్పలేదు, ఇరిగేషన్ గురించి, దేని గురించి చెప్పలేదు. దిస్ ఈజ్ ది ఐడియల్ స్టేట్ అని చెప్పడం జరిగింది. I think that is an ideal which should propel each police organization to achieve that. దాన్ని పూర్తిగా అందుకోవడం కష్టమే, ఆ డైరెక్షన్లో ప్రయాణం చేయగలిగితే అది ఒక ఆదర్శంగా తీసుకుని వెళ్ళాలి పోలీస్ ఆఫీసర్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch